డీటెయిల్ చూద్దాం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు రేవంత్. ఒక వ్యక్తి ఒక కుటుంబం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు. అనంతరం గత ప్రభుత్వం వల్ల నిరుద్యోగులు చాలా నష్టపోయారని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకే మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం కేసీఆర్ మద్యం తెస్తే తాను ఇసుక డెలివరీ విధానం తెచ్చామన్నారు. గత 10 ఏళ్లలో ఇసుక మీద 7,000 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖం ఏంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7th నుంచి మే 31st వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. పట్టింపు లేకుండా వ్యవహరించిన మీ విధానానికి, పట్టుదలతో నా రాష్ట్రాన్ని పునర్నిర్మించాలన్న మా విధానానికి పట్టు ఉందా లేదా చూడండి. 8 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేస్తే సంవత్సరానికి మన ఈ 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి కట్టిన నేను. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు అసలు మితి, 15 నెలల 1,53,000 కోట్లు ఆయన గారు చేసిపోయిన అప్పులకు తప్పులకు నేను లెక్క కట్టిన, పాయమాలు కట్టిన. ఊర్లలో అంటారు కదా, బందర్తో లేరురా పాయమాలు కట్టి చూర్రా అని. సరిగ్గా 15 నెలల 1,53,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు నేను, 88,000 కోట్ల అసలు, 64,000 కోట్ల మిత్తి, దాదాపు 1,53,000 కోట్ల రూపాయలు నేను కట్టిన ఈ 15 నెలలు. ఇసుక మాఫియా 2016-17 600-700 కోట్లు ఉన్న ఇన్కమ్ ఇసుక 2025లో కూడా సేమ్ అదే ఉంది, 600-650. మనం నెల కింద నాకు కోపం వచ్చి ఏందా దీని కథ తెలుద్దాం అసలు దంచురాన్ని దంచిపిస్తే అంతకుముందు 1,00,00,000-1,50,000 వచ్చేది పర్ డే, 1,50,000 యావరేజ్గా. నేను దంచడం మొదలుపెట్టినాక ఎగ్దాం 3.5 కోట్ల నుంచి 4 కోట్లకు పోయింది. రోజుకు 2.5-3 కోట్ల ఆదాయం పెరిగింది. ఒక్క సంవత్సరానికి 2 కోట్ల యావరేజ్ చేసుకుని 700 కోట్లు. 10 ఏళ్ళ 7,000 కోట్లు ఇసుకలో వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారు. ఇసుక మాఫియా వీళ్ళు. మీరు పంచాయతీరాజ్ అండ్ మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారు, రేపటి నుంచి మీకు తెలుస్తుంది. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నా అంటే, సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందని మీరు ఎవ్వరు ఏమనకపోవడం వల్ల అదే నిజం అనే అబద్ధం, నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం ప్రపంచాన్ని చుట్టేసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అడ్డగోలుగా సంపాదించారు, ఎంతైనా పెట్టుబడి పెడతారు. సోషల్ మీడియా అంటేనే, వాట్సాప్ యూనివర్సిటీ అంటేనే పెట్టుబడులతో జరిగే నల్లధనాన్ని అందులో పెట్టుబడిగా పెట్టి ఇంధనంగా మార్చి ఈ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. ఢిల్లీకి మూటలు పంపుడు, పదవి కాపాడుకోవాలి తప్ప రేవంత్ చేసిందేమీ లేదని విమర్శలు చేశారు. నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇలా చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు, భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇలా ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు
కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలే. సత్యమైంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీ గణేష్ శంకుస్థాపన చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం తెలిపారు. నీటి సమస్యతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం సీఎం సూచనల మేరకు 5 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇతరత్ర ఏవైతే గణేష్ గారు కోరినారో వాటిని కూడా శాంక్షన్ చేయడానికి ప్రతిపాదనలు ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా 5 కోట్ల రూపాయలని కంటోన్మెంట్ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన వస్తువులు అడిగినా గణేష్ అన్న పోతే అని అడుగుతారు. మరి ఏం చెప్పాలి? ఒక 5 కోట్ల రూపాయలు అని చెప్పినా దాని తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు కూడా కొద్దిగా చేయలు ఉన్నారు కదా, మళ్ళీ అని అడిగితే నేను కూడా ఇవ్వాలి కదా, ముందే 5 కోట్లు చెప్పన్నారు. కాబట్టి ఎండాకాలంలో నీళ్ళ సమస్య రాకుండా అటువంటి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఇంకా ప్రజలు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఉంటే ఆ ప్రతిపాదనలు చేయండి. కంటోన్మెంట్ పరిధిలో గౌరవ మంత్రి వర్యులు ఎస్డిఎఫ్ కింద స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 9.4 crores వర్క్స్ అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ప్రపోజల్స్ అప్రూవ్ చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి పనిగా ఈ సీసీ రోడ్ ని చెప్పడం వల్ల 1.15 crores వర్త్ ఆఫ్ సీసీ రోడ్ నేడు వల్ల గౌరవ మంత్రి వర్యులు గౌరవ ఎమ్మెల్యే వారి చేతుల మీదుగా నేడు వల్ల మనము శంకుస్థాపన చేస్తా ఉన్నాము. ఈ వర్క్ సిఆర్ఐసి ఎస్సీ గారికి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి వర్యులు ఎప్పటికప్పుడు మన వర్క్స్ ఫాస్ట్ గా ఇంకా ఎగ్జిక్యూట్ చేయాలా, ఇంకా గవర్నమెంట్ నుంచి ఇంకా మందులు నిధులు ఇంకా మనం అడిగే అవసరం ఉంటుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయాలని ఎప్పటికప్పుడు కూడా వారు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే మన సిఆర్ఐసి ఎస్సీ గారు వారి డిఈ అండ్ టీమ్ అందరికీ కూడా అలర్ట్ చేసి కంటోన్మెంట్ 9.4 crore వర్క్స్ అన్ని కూడా ఇంకొక 2.5 months అంటే జూన్ ఎండ్ కల్లా కంప్లీట్ చేసి ఈ కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఈ పనులని కంప్లీట్ చేసి వీళ్ళందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్సీ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తో కూడిన లోన్స్ ఇచ్చి వాళ్ళకు పెద్ద పెద్ద బిజినెస్ చేపిస్తున్నామో అదే మాదిరిగా ఈ రాజీవ్ యువ వికాసం కింద మనం ఎవరికైతే లోన్స్ ఇస్తున్నామో వీళ్ళని కూడా ఒక గ్రూప్స్ గా ఫామ్ చేసి వారికి కూడా ఇస్తే ఇప్పుడు 3-4 లక్షలు 10 లక్షలతో బిజినెస్ ఈ రోజు చేసుకోవడం ఒక పాత్ర అయితే మా వాళ్ళు కూడా మహిళా మనులను ఎట్లయితే కరోడ్పతిని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుందో ఆలోచిస్తుందో అదే మాదిరిగా మా సోదరులు ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో వాళ్ళు కూడా కరోడ్పతి అవడానికి దీన్ని కూడా గ్రూప్స్ గా మార్చి వారికి అవకాశం కల్పించాలని ఇంత నిధులు ఇచ్చి మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేయడానికి సహకరిస్తున్న గౌరవ మంత్రి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే మాదిరిగా కలెక్టర్ గారికి కూడా సహకారం ఉండాలి. మరీ ముఖ్యంగా మా దగ్గర కొంతమంది మహిళా మందులన్నా కలెక్టర్ సార్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మా కాన్స్టిట్యున్సీలో కట్టి అప్పుడున్న బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది ఏదో అవకతవకలతో కట్టిన ఇల్లులని వాళ్ళకు కేటాయించక అనేక గందరగోళమై మీరు కూడా టీవీలలో పేపర్లలో చూసిండొచ్చు. దాని ద్వారా ఇప్పటికే మా దగ్గర మట్ఫోర్ట్ సిక్ విలేజ్ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్లు మారడ్పల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకా కేటాయించలే.
తమరు కొంచెం దృష్టి సారించి కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పాను, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అనేక సార్లు చెప్పాను. దయచేసి మీరు పారదర్శకంగా వీళ్ళని సెలెక్ట్ చేసి ఎవరెవరైతే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇల్లులు కేటాయించడానికి మీరు తొందరగా చేయాలని మీకు ఈ సభ ద్వారా మీకు కోరుకుంటూ, డబ్బులకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్కు మెడకు కేసుల ఉచ్చులు బిగుసుకుంటున్నాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విష్ణుప్రియ, రీతు చౌదరి విచారణ ముగిసింది. విష్ణుప్రియను అధికారులు 10 గంటల పాటు ప్రశ్నించారు. రీతు చౌదరిని 6 గంటల పాటు విచారించారు. విష్ణుప్రియ బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించారు. బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీశారు. ఈ నెల 25న మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. మీరు మాట్లాడండి, రీతు మాట్లాడండి. మార్నింగ్ నుంచి ఏం జరిగింది? మాట్లాడు రవి, మాట్లాడు. మార్నింగ్ నుంచి ఏం జరిగింది? మీరు మాట్లాడండి, రీతు మాట్లాడండి. రెడ్డిగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న. ఎస్ అనిల్, ఇవాళ బెట్టింగ్ ప్రమోషన్ కేసుకు సంబంధించి ఇటు విష్ణుప్రియ భీమనేని, మరోవైపున సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి రితు చౌదరిని సుదీర్ఘంగా మిన్నగుట్ట పోలీసులు విచారణ చేశారు. ఈ విచారణలో అనేక కీలక అంశాలను, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించినటువంటి అనేక విషయాలను వారి నుంచి రాబట్టారు. అయితే కొద్దిసేపటి క్రితమే సుదీర్ఘ విచారణ అనంతరం వారిద్దరిని విచారించిన అనంతరం పంపించి వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు వెంబిరిగారు. అయితే మీడియాతో ఎటువంటి విషయాలను కూడా షేర్ చేయకుండా మీడియాకు ముఖం చాటేసి వెళ్లిపోయారు విష్ణుప్రియ భీమనేని, అలాగే రితు చౌదరి ఇద్దరు. అయితే వీళ్ళిద్దరికి సంబంధించి జరిగినటువంటి యొక్క బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన ప్రమోషన్ లో ముఖ్యంగా వాళ్ళు ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ యొక్క ప్రమోషన్ అనేది చేస్తూ వచ్చారు, ఎంత మొత్తంలో సంపాదించారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు తెలుసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విష్ణుప్రియ తను ఇప్పటి వరకు దాదాపు 15 ప్రమోషన్ల వరకు చేశాను. అందులో ఒకసారి 90,000, మరొకసారి 80,000, 70,000 అలా దాదాపు 1,00,000 రూపాయల వరకు పెద్ద అధిక మొత్తంలో తీసుకున్నాను. అలాగే వివిధ రకాల అమౌంట్లు అనేవి తనకు వివిధ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చారన్నటువంటి విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. ఇక మొదట ఆమె మొబైల్ ను సీజ్ చేసి పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసిన తర్వాత తిరిగి ఆమె మొబైల్ ను ఆమెకు ఇచ్చేశారు. మరోవైపు బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు స్వీకరించడం జరిగింది. మొత్తం ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం దాదాపు 10 గంటల పాటు విష్ణుప్రియను విచారించారు. ఇక మధ్యాహ్నం సమయంలో ఇవాళ ఉదయం విష్ణుప్రియ విచారణకు హాజరు కాగా మధ్యాహ్న సమయంలో రీతు చౌదరి పోలీసుల విచారణకు హాజరైంది. ఆమెను 6 గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, వాస్తవానికి విష్ణుప్రియ అలాగే రీతు చౌదరి ఇద్దరు ఒకరికొకరు చాలా స్నేహంగా ఉంటారు. ఇదే విషయాలకు సంబంధించి వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని రీతు చౌదరి పోలీసులు ఎదుట తెలియజేసినటువంటి పరిస్థితి. తనకు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి ప్రమోషన్ పైన విష్ణుప్రియ అనే అవగాహన కలిగించింది. ఆమె చేసినటువంటి కొన్ని ప్రమోషన్స్ తనకు చెప్పిన సందర్భంలో తను ఆ ప్రమోషన్స్ కూడా చేయాల్సి వచ్చింది. తను చెప్పిన విధంగానే తాను ప్రమోషన్స్ కూడా చేశాను అనేటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులు ఎదుట రీతు చౌదరి తెలియజేసింది. మొత్తానికి వీరిని దాదాపు ఒకరిని 10 గంటల పాటు విచారించారు. రీతు చౌదరిని మరొక యువతిని 6 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఇంకా ఈ విచారణ అనంతరం మరొకసారి 25వ తారీఖున మరొకసారి విచారణకు రావాలి అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో కొద్దిసేపటి క్రితమే వాళ్ళు పంజగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లడం జరిగింది. ఓవరాల్ గా ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో
ఇప్పటి వరకు దాదాపు 25 మంది మీద కేసులు నమోదు చేశారు. అందులో కొంతమంది మీద 11 మంది వరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా మిగతా వ్యక్తులకు పైన ఇటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో సైబరాబాద్ లిమిట్స్ లో కేసులు నమోదయ్యాయి. వీటన్నిటి మీద పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఆరా తీసి ఎంక్వైరీ స్టార్ట్ చేసిన తర్వాత అనేక విషయాలను పరిశీలించిన అనంతరం అవసరమైతే నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తాము. ఇంకా వీళ్ళు బెట్టింగ్ యాప్స్ లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే మాత్రం వారిని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా పోలీసులు తెలియజేశారని. రైట్ రత్న, థ్యాంక్ యూ. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ అధికారులు దూకుడు పెంచారు. బంజారాహిల్స్లో రొక్సానా బిల్డింగ్కు నోటీసులు ఇచ్చారు. గత 7 ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనందుకు బిల్డింగ్ను సీజ్ చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. రొక్సానా బిల్డింగ్కు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్పొరేటర్ ఆఫీస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు ఓనర్లు. అయితే గత 7 సంవత్సరాలుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుండా పెండింగ్లో పెట్టారు బ్యాంకు నిర్వాహకులు. దీనిపై గతంలో అనేకసార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించడం లేదని చెబుతున్నారు. ట్యాక్స్ కట్టకుండా ఇన్నాళ్లుగా కనీసం స్పందించడం లేదనే కారణంగా బిల్డింగ్ను సీజ్ చేయడానికి వచ్చామని అధికారులు తెలిపారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు టవర్ నుంచి 43 కోట్ల రూపాయల ట్యాక్స్ పెండింగ్లో ఉందని అధికారులు తెలిపారు. వైసీపీ అధినేత జగన్పై ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి తనకు మాట ఇచ్చి తర్వాత ఆ మాట నిలబెట్టుకోకపోవడం తనను తీవ్రంగా బాధించిందని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలిపారు. 2019లో తనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే విషయాన్ని బహిరంగంగా సభలో సైతం వైఎస్ జగన్ ప్రకటించారన్నారు. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా సైతం తాను పనిచేశానన్నారు. అంతేకాదు వైసీపీ బలోపేతం కోసం ఎంతో కృషి చేశానని అన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. శాసనమండలి సభ్యత్వం ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. 2011 సంవత్సరంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను చిలకలూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. 2011 సంవత్సరంలో మరి ఆ పార్టీని వదిలివేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆనాడు నాతోటి పాటు మరియు అంతకు పూర్వం కాంగ్రెస్ పార్టీలో మా మామయ్య సోమపల్లి సాంబయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు చేరటం జరిగింది. ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొనతాల రామకృష్ణ ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,842 కానిస్టేబుల్ పోస్టుల్లో 6,100 పోస్టుల నియామకం పూర్తి కానుందని తెలిపారు. మిగిలిన 10,762 ఖాళీల నియామకానికి ప్రభుత్వానికి డీజీపీకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని చెప్పారు. అనుమతులు రాగానే మిగిలిన పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు చేపడతామని హోంమంత్రి చెప్పారు. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు పాలనలో 7,623 కానిస్టేబుల్ నియామకాలు చేపట్టామన్నారు. పోలీసుల వెల్ఫేర్పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షల వరకు వచ్చే ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్తో మంత్రి లోకేష్ సందడి చేశారు. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లోని అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మంత్రి లోకేష్ వెళ్లారు. ర్యాలీగా వెళ్లే క్రమంలో అడుగడుగున మంత్రి లోకేష్కు పూలమాలలతో గజమాలతో నీరాజనం పలికారు. ఇదే తరుణంలో సీతారాంపురం పోలవరం వద్దన ఒక అభిమాని ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్తో లోకేష్ అభిమానులతో కాసేపు సందడి చేశారు. దీంతో లోకేష్ చేతిలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ ఉండడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒకసారి పాము కరిస్తే ఎవరైనా చికిత్స పొందితే కోలుకుంటారు, లేకపోతే చనిపోతారు. కానీ ఇక్కడ మాత్రం ఓ వ్యక్తి 47 ఏళ్లుగా పాము కాటుకు గురవుతున్నా బ్రతికే ఉన్నాడు. పాము కాటుకు గురై మృత్యుంజయుడిగా మారాడు. పగపట్టి కాటిస్తుందా లేక ప్రమాదవశాత్తు పాము కాటుకు గురవుతున్నాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం ఒక వ్యక్తిని పాముకాడు సమస్య వేధిస్తుంది. బైరెడ్డిపల్లి మండలం కుమ్మరికూడ గ్రామానికి చెందిన 47 ఏళ్ల సుబ్రహ్మణ్యం 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. వినడానికి కాస్త వింతగా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్న సుబ్రహ్మణ్యం ఇప్పటి వరకు 103 సార్లు పాముకాటుకు గురయ్యాడు. నిరుపేద కూలి అయిన సుబ్రహ్మణ్యంకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పాముకాటుకు గురైన సుబ్రహ్మణ్యంకు ఏ సర్పదోషం ఉందో తెలియదు, కానీ పాములు మాత్రం పగతో రగిలిపోతూనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యం ఏ పొలంలో పనిచేస్తున్నా అక్కడ ఉన్న పాములు ప్రత్యక్షమై కలుస్తుండడం వింతగా మారింది. ఇలా ఏకంగా 103 సార్లు నాగుపాముతో పాటు వివిధ రకాల విషసర్పాల కాటుకు గురైన సుబ్రహ్మణ్యం ప్రాణాలతోనే బతుకున్నాడు. పాము కాటుకు గురి కావడం, ఆ వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, కోలుకోవడం ఇది జరుగుతూనే ఉంది. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము అట్లా టైంలో ఏడన్నవన్నీ కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణము పాడ్యము మధ్యలో తప్పించుకున్నాకు మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నవన్నీ వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాలశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నేను నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతాను.